సిద్దిపేట జిల్లా అప్పనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదకర్మ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న కుటుంబానికి మృత్యువు వెంటాడింది. సిద్దిపేటలో కార్యక్రమానికి హాజరైన ధన్ల రాజు బుధవారం రాత్రి సమయంలో భార్య, ఇద్దరు చిన్నారులతో కలిసి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డుకు దూరంగా ఉన్న బావిలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో రాజుతో పాటు ఆయన భార్య, 5 ఏళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సిద్దిపేట నుంచి దుబ్బాక మండలం బస్వాపూర్ వైపు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బయలుదేరిన కుటుంబం ఇంటికి చేరకుండానే ప్రమాదానికి గురైంది. కారు రోడ్డుపై నుంచి అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకువెళ్లడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు, ఆయన భార్య భాగ్య, కుమారుడు నియాన్స్, కుమార్తె శాన్వికగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తు కారణంగా కారు అదుపు తప్పి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది పూర్తి దర్యాప్తు తర్వాతే తేలనుంది. ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్నే బలి తీసుకుంది. ఇక భార్య, 2 పిల్లలతో కలిసి ఇంటికి బయలుదేరిన రాజు కుటుంబంతో సహా విగతజీవిగా మారడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, కార్తీక్, ఒక నిర్లక్ష్యం 4 నిండు ప్రాణాలను బతికున్నదని చెప్పవచ్చు. నిన్న ఉదయం సిద్దిపేట జిల్లా అల్వంతాపూర్ గ్రామం నుండి తన బంధువుల యొక్క కర్మ కార్యక్రమానికి, 11th డే కార్యక్రమానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజు తన కుటుంబ భార్య, అట్లా 2 పిల్లలతో సిద్దిపేట వెళ్ళడం జరిగింది. సిద్దిపేటలో ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కర్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో సిద్దిపేట నుండి తన స్వగ్రామైన బలవంతపూర్ బయలుదేరాడు. అయితే ఆ సమయంలోనే అంటే అక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం, అట్లాగే నిన్న కర్మకాండలో హాజరైన వారు చెప్తున్న ప్రకారం మద్యం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రాత్రి వేళలో వెళ్తున్న సందర్భంలో స్పీడ్ మాత్రం ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు కార్ బయటకు తీసినప్పుడు ఏదైతే మీటర్ రీడింగ్ ప్రకారం 80 స్పీడ్ మాత్రమే ఉన్నదని చెప్పి అంటున్నారు. అయితే తను మధ్యలో ఉండడం మూలాన రోడ్డు పక్కనే ఉన్న ఏదైతే అప్పాయపల్లి గ్రామ సమీపంలో రోడ్డుకు సుమారుగా 2 మీటర్ దూరంలో ఉన్న బావిలో పడడం అని అంటే వేగంగా తను మధ్యమత్తులో ఉండి నడిపే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే బావిలో పడిన సందర్భంలో పక్కనే ఉన్న సబ్ స్టేషన్ లో ఒకసారిగా శబ్దం రావడంతో పక్కనే ఉన్న ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ లో ఒక ఆపరేటర్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ బావిలో అప్పటికే కారు పైకి తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులు క్రెయిన్ల సహాయంతో ఆ నలుగురిని కారుతో పాటు 4 డెడ్ బాడీలను కూడా బయటకు తీయడం జరిగింది. అయితే 2 చిన్నారులు, 5 సంవత్సరాల పాప, అట్లా 3 సంవత్సరాలు భార్య రాజు మృతి చెందడంతో వారందరూ కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులందరూ కూడా ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మృతదేహాలను కారును బయట తీసినప్పుడు కూడా అర్ధరాత్రి కావడంతో ఇప్పుడే సమాచారం అందుకున్న బంధువులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలను పోలీసులు ఏదైతే ఘటనా స్థలం నుంచి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ విష్ణు.